అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడండి. ఆల్రెడీ అదానీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన మీద అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో కేసు నమోదైన అదానీ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు 1750 కోట్లు లంచం ఇచ్చాడని అమెరికన్ FBI చెప్పింది. అతను ఇలాంటి అక్రమాలు చేస్తూ అంటే దొడ్డిదారిన ఆయన గవర్నమెంట్లతో పనులు చేయించుకుంటున్నాడని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బదనం అయిపోయాడు అదానీ కంపెనీకి సంబంధించిన షేర్లు 2 లక్షల కోట్లు గంటలో నష్టపోయాడట. ఎప్పుడైతే ఈ బ్యాడ్ నేమ్ వచ్చిందో, ఇప్పుడు దొరికే ఊరుకు అందరూ దొరికిన తర్వాత ఇక మళ్ళీ ఆ దొంగనికి ఎప్పుడు ఎవరు జనాలు నమ్మరు. చాలా రోజుల వరకు వ్యాపారస్తులు అయితే అసలు నమ్మరు. రాజకీయ నాయకులన్నా నమ్ముతారు, ఎందుకంటే రాజకీయ నాయకుడు దొంగ అన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదా? సరే మాకు ఎంతో కొంత ఇస్తున్నాడు కదా అతను చేసిన దొంగతనంలో నమ్మేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ వ్యాపారస్తులను ఇంక నమ్మరు. ఆ షేర్లు ఎవడో కొండం. 2 లక్షల కోట్లు నష్టపోయాడట ఎవడో అదానీ. అయితే అదే అదానీ తెలంగాణతో కూడా టైప్ పెట్టుకోడానికి మేము మీకు 100 కోట్లు మేము విరాళం ఇస్తామన్నాడట అప్పట్లో. ఆ విరాళం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత చూశారు కదా, వ్యాపారం అంతనే వెళ్దే అదానిది. బాబు నీ 100 కోట్లకి నమస్కారం, నీకో నమస్కారం, నీకు మాకు సంబంధం లేదు నాయన. నువ్వు 100 కోట్లు ఏమి ఇవ్వద్దు, మా అకౌంట్లోకి నువ్వు ట్రాన్స్ఫర్ చేయొద్దు, నీ 100 కోట్లు మాకు వద్దే వద్దు అన్నాడట. ఏం మామూలు విషయం ఏం కాదండి ఇది. అదానికి తెలంగాణ సర్కారు లేక భారత ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు చాలానే ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారే అదానీ సంస్థలకు పలు జాతీయ రహదారులు, డేటా సెంటర్ల కాంట్రాక్టులు ఇచ్చిందని, భూములు కేటాయించిందని పేర్కొన్నారు. అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, కేసీఆర్ అన్న ఇలా పలానా కూడా వచ్చాడు, బాగా చేస్తాడు పని, మనకు కూడా ఏమైనా కావాలంటే చూస్తాడు, అది అంటే ఒక అలా కేసీఆర్ గారు అలాంటి ముడుపులకు ఆశపడ్డారా లేదా అనేది మనకు తెలీదు. దాని గురించి మనం విమర్శించలేము. కానీ ఆ వర్కులు ఇవ్వడంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉంటుంది. అదానీ విమానంలో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్లే అని అదానీ గారు విమానం ఏర్పాటు చేశారటండి బీఆర్ఎస్ నాయకులు తినడానికి. అదానీతో అంటగాగి ఆయన దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. జరుగుతున్న వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మీరు ఉదారంగా ఇస్తామన్న 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇది ఎటకారం అనుకుంటా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మీరు ఉదారంగా ఇచ్చేస్తానంటారు కదా 100 కోట్లు, ఆ 100 కోట్లు మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెనాల్టీలు కట్టడానికి, కేసుల నుంచి బెయిల్ పెట్టుకోవడానికి, ఆ అబ్బాయి అంటే అమెరికాలో లాయర్లు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి మీకు. మీ 100 కోట్లు మీ దగ్గర పెట్టుకోండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ 100 కోట్లను స్కిల్ యూనివర్సిటీ ఖాతాలోకి బదిలీ చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం అదానీ సంస్థలకు స్పష్టంగా లేఖ రాసినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలు, దేశాల్లో అదానీ గ్రూప్ కంపెనీల విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాలు ఇంకే రాష్ట్రం, మన ఈ రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అదానీకి జరుగుతున్న డీలింగ్లు ఏవైతే ఉన్నాయో దాంతో బాబు మా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏం సంబంధం లేదని ఆయన తలగడిగిస్తున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. ఎక్కడో ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరుకుతాయి, దానికి కారణం ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంటుంది. ఎక్కడో తమిళనాడు లేకపోతే కర్ణాటక, కేరళ బోర్డర్లో గంజాయి దొరుకుతుంది, ఒరే ఎక్కడి నుంచి తెస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అంటారు. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో అవినీతి జరిగింది, పలానా అదానీ అనేవాడు ఇలాగ అవినీతి చేశాడని అమెరికాలో వస్తే ఎవరికి ఇచ్చారో ఓ డబ్బులు అంటే ఇక ఆంధ్రప్రదేశ్ సీఎంకి అంటున్నారు. ఓడి అమ్మ, ఇది ఇంకా నేరాంధ్రప్రదేశ్గా తయారు చేశారండి ఆంధ్రప్రదేశ్ని, ఒక డెన్ లాగా. అంటే అక్కడ డాన్లు, రౌడీలు ఉంటారు, కిరాయి ఇస్తే ఏ పనులలో చేస్తారు, ఆ టైపు డెన్లు ఉంటాయి. పాత సినిమాలు ఉండి ఇప్పుడు అట్లా సినిమాల్లో కూడా పెట్టట్లేదు ఆ ఆచారం. ఇప్పుడు జత్వాని అనే అమ్మాయిని బెదిరించాలి, అక్కడ ఎవడో ఇండస్ట్రియలిస్ట్ మీద కేసు పెట్టింది కాబట్టి అమ్మాయిని బెదిరించాలనగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం గారికో సజ్జల గారికో చెప్తే ఇక్కడున్న డీజీపీలని, ఐజీలు, ఎస్పీలు పంపిస్తారు బెదిరించడానికి. ఎంత ఘోరంగా నాశనం చేశారంటే రాష్ట్రానికి కొన్ని ఇమేజ్ మొత్తం నాశనం చేసి పారేశారండి. అమెరికా వేసిన FBI వేసిన ఛార్జ్షీట్లో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి ఉందంటే, ఆంధ్రప్రదేశ్ పేరు అక్కడున్న ఛార్జ్షీట్లకు అక్కడున్న కోర్టులకి ఎక్కిందంటే ఏంటండి, ఎవరండి కారణం? పులివెందులని ఒక చిన్న గ్రామంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్టే కదా. దాని నుంచి ఇప్పుడు బయట రావడానికి అబ్బాయి అదేం తీసుకోలేదు, మేము సెకీతో ఒప్పందం చేసుకున్నాం నువ్వు మొత్తం గిలగిల గింజుకుంటున్నారు. కానీ ఎవరు నమ్ముతాడు? ఇంకా ఇప్పుడు ఇక్కడ మేమేమన్నా ఆరోపణ చేస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి ఆరోపణ చేస్తే ఒకవేళ వైసీపీలు కొంతమంది నమ్మకపోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కదండి అలాగంటారులే.
లేదో ఒకవేళ జనసేన వాళ్ళు చేస్తే ఆ జనసేన వాళ్ళు మాకు ఆపోజిట్ అండి వాళ్ళు అలాగే అంటారండి అని అనొచ్చు. లేదో ఒకవేళ బీజేపీ వేసినా కూడా బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి మాకు వ్యతిరేకంగా చేసిందండి అని వీళ్ళు చెప్పుకోవడానికి ఉండు వైసీపీ వాళ్ళకి. కానీ వేసిన వాళ్ళు ఎవరు? ఛార్జ్షీట్ కేసు వేసింది ఎవరు? అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేకపోతే ట్రంప్కి ఎగెనిస్ట్గా జగన్ ఏమైనా పోటీ చేస్తున్నాడా? ఇప్పుడు కూడా నమ్మను. ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే చాలా సచ్చీలుడు సత్యారిచ్చేదుడు అంటే ఇంకెవడు మారుతాడు మిమ్మల్ని? సాక్షి హెడ్లైన్ వేసుకున్నారు, పాపం తెగరాజేసుకుంటున్నారు సాక్షిలో. లేదు లేదు సెకీతోటి మేము ఒప్పందం చేసుకున్నాం, మాకు అదానికి సంబంధం లేదు, అదాని మాకు డబ్బులు ఇవ్వలేదు, మేమేమి లంచాలు తీసుకో సొద్దపూసలం మేము అని ఈ కరపత్రికలో రాసుకుంటున్నారు పాపం వాళ్ళ పాంప్లెట్లో. ఈ పాంప్లెట్ చదివే వాళ్ళు ఉంటారు కదా ఒకటేరా, వాళ్ళు ఇది నమ్ముతారు. ఇది సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారు అంటూ ఈనాడు వక్రీకరణ. వాస్తవాలను దాచిపెట్టి విషయం చెప్పడమే అసలు లక్ష్యం. బాబు 7 గంటల్లోనే ఇచ్చేశారని చెప్పింది ఈనాడు పత్రిక కాదు, మీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. మీ మంత్రే, అతను జగన్ గారి బంధువు కూడా. లేదు లేదు నేను సంతకం పెట్టలేదండి, అర్ధరాత్రి లేపు 1 గంటకి పెట్టేయమంటున్నాడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, ఇందులో ఏదో మతలబు ఉన్నట్టుందని నేను పెట్టలేదు కాబట్టి వెళ్ళి క్యాబినెట్తో ఆమోదించుకుని ఇచ్చేశారు. అర్ధరాత్రి 1 గంటకి సంతకం పెట్టించడం ఎందుకు? ఒకవేళ నిజంగా 2 నెలల నుంచి జరుగుతుంటే ఆ ఏదైతే మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి ఎందుకు చెప్పలేదు మీరు? ఆ మంత్రికి తెలియకుండా ఎందుకు చేశారు? ఎప్పటికప్పుడే మీ గొడ్లోడు తీసేస్తున్న జనాలు వచ్చి ఇంకా దాన్ని కవర్ చేసుకుని ఇలా ప్రయత్నిస్తున్నారంటే ఇంకేం చెప్పాలయ్యా మీకు? సెకీ లేక ఒప్పందానికి మధ్య దాదాపు 2.5 నెలల సుదీర్ఘ సమయం అటండి. కమిటీలో లోతైన అధ్యయనం తర్వాతే క్యాబినెట్ ఆమోదం. అసలు క్యాబినెట్ ఎందుకు ఆమోదించింది కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా? సాధ్యమైనంత త్వరగా లేకపోయి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి కోరిన సెకీ కారు చౌకగా అటండి. దీన్ని మించి బయటపడడానికి మాత్రం మళ్ళా గొల్లాలు పడిపోతున్నారండి సాక్షి వాళ్ళు మాత్రం. వాళ్ళు ఏం చెప్తే మాత్రం ప్రజలు నమ్ముతారండి? ప్రజలు అంత తెంగరోళ్ళ ఇప్పుడు.